స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజయవాడ అనీసా కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. చంద్రబాబును హౌస్ కస్టడీకి అనుమతించాలంటూ ఆయన తరపు లాయర్లు పిటిషన్ దాఖలు చేయగా ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పు నేటికి వాయిదా వేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్పై ఏసీబీ కోర్టులో నిన్న సుదీర్ఘ వాదనలు పూర్తయ్యాయి. జైల్లో చంద్రబాబుకు భద్రత కల్పించే అంశంపైనే అనుమానాలు ఉన్నాయని చంద్రబాబు తరపు న్యాయవాది లోద్రా కోర్టుకు తెలిపారు. కరుడు కట్టిన నేరస్తులు, ఆయుధాలు వాడిన నేరస్తులు అదే జైల్లోనే ఉన్నారని లోద్రా పేర్కొన్నారు. సెక్యూరిటీ థ్రెట్ను అనుసరించే ఎన్ఎస్జీ లాంటి భద్రత కల్పించారని చంద్రబాబు తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. కేంద్రం కల్పించిన సెక్యూరిటీకి సంబంధించిన అంశంపై ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకునేందుకు అవకాశం లేదని సుప్రీంకోర్టు న్యాయవాది లోద్రా కోర్టుకు విన్నవించారు. గౌతమ్ నవార్కర్ కేసులో హౌస్ రిమాండ్కు సుప్రీంకోర్టు అనుమతించిందని పేర్కొన్నారు. 3 విడతల వాదనల అనంతరం హౌస్ కస్టడీ పిటిషన్పై ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని నేటికి వాయిదా వేసింది. సిఐడి తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబుకు ఇంట్లో కంటే జైల్లోనే భద్రత ఉంటుందని కోర్టుకు తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందన్న ఆయన జైల్లో చంద్రబాబుకు పూర్తిస్థాయి భద్రత కల్పించినట్లు తెలిపారు. జైలు లోపల బయట పోలీసుల భద్రత ఉందన్నారు. పోలీసులు 24 గంటలు డ్యూటీలో ఉన్నారని, అవసరమైతే వైద్య సదుపాయాలు కూడా ఏర్పాట్లు చేయనున్నట్లు సుధాకర్ రెడ్డి తెలియజేశారు. వారికి జైల్లో మందులు కానీ, ఆహారం కానీ, మా ఇంటి నుంచి వచ్చిన ఆహారం కానీ, మందులు కానీ పంపించేదానికి మాకు పర్మిషన్ ఇప్పించండి వాళ్ళ దగ్గర కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఖచ్చితంగా మానవతావాదమేది. వారికి నిజంగా మందులు చేరాల్సిన అవసరం ఉంది. వారికి ఇష్టపడినటువంటి ఇంటి నుంచి పోయినటువంటి వంటకాలు కూడా తినే అవసరం కూడా ఉంది. మేము ప్రభుత్వం చాలా ఫేర్గా, చాలా పెద్ద హృదయంతో మాకు అబ్జెక్షన్ లేదు, కోర్టు వారు నిర్ణయించుకొని ఆర్డర్ వేయడం చెప్పడం జరిగింది. నిన్న గౌరవ కోర్టు వారు ఆర్డర్ వేయడం జరిగింది. ఇంటి నుంచి వారు భోజనం తీసుకోవచ్చు, అంటే అక్కడ వారు తయారు చేసిన వాళ్ళ సొంత మనుషులు. తర్వాత మందులు ఎప్పుడు కావాలన్నా కూడా చేసే ప్రయత్నం చేయొచ్చు అనేది కోర్టు వారు ఆర్డర్ కూడా ఇచ్చింది. అక్కడ రాజమండ్రిలో వారికి చాలా పెద్ద సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. ఒక వార్డు క్లీన్ చేసి శానిటైజ్ చేసి, అంటే వేరే వాళ్ళు ఆ వార్డులో ఉండకుండా వీరికి ఆడ వసతి ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కటి గవర్నమెంట్ హ్యాస్ టేకన్ కేర్. ఫుల్ సెక్యూరిటీ ఇచ్చారు. వారి పర్మిషన్ లేదే వారి బ్లాక్కు కూడా ఎవరు పోవడానికి లేనటువంటి పరిస్థితిలో ఉంది. 24/7 సీసీ కెమెరాల్లో బయట మానిటర్ చేసేదానికి ఒక వ్యవస్థను క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత వారికి ఏమైనా సమస్యలు ఆరోగ్యంగా ఉంటే క్షణాల్లో డాక్టర్లు కూడా 24/7 ఆ బ్లాక్ పక్కన పెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం చాలా మానవతా కోణంలో, చాలా విశాలమైన దృక్పథంతో వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం చేయాల్సిన అన్ని వసతులు, చేయాల్సిన అన్ని పనులు ప్రభుత్వం ఖచ్చితంగా చేసింది. దానికే ఇబ్బంది. చంద్రబాబు అవినీతి కుంభకోణాలన్నీ బయటకొస్తాయని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత చెప్పారు. నేరం చేసి జైలుకు వెళ్లిన చంద్రబాబు నాయుడికి విధేయులుగా ఉన్న కొందరు చట్టాన్ని తప్పుపట్టడం సరికాదని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు స్పష్టమైన సాక్ష్యాధారాలున్నందునే న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించిందని చెప్పారు. చంద్రబాబు జైలుకెళ్లడం పట్ల ప్రజలు సంతోషంతో ఉన్నారని, అందుకే టీడీపీ చేపట్టిన బంద్ ప్రజలు పాల్గొనలేదని తెలిపారు. నేరం చేసిన వారు ఎంతటి వారైనా చట్టం దృష్టిలో సమానులేనని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. టీడీపీ నాయకులు, కొన్ని ఛానళ్లు, పత్రికలు చట్టాన్ని, న్యాయ వ్యవస్థను తప్పుపట్టడం మంచిది కాదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని 371 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తే దాన్ని రాజకీయ వైరంగా చిత్రీకరించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు. రాజధానికి వేలాది ఎకరాల భూముల సేకరణ విషయంలో బినామీల పేర్లతో చంద్రబాబు వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. తెలంగాణలో ఓటుకి నోటు కేసులో సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికిపోయాడని అన్నారు. రాజధానిలో అసైన్డ్ భూముల కుంభకోణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల వారి భూములను చంద్రబాబు, ఆయన నెట్ మనుషులు దోచుకున్నారని చెప్పారు. ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణంపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అంటే ఓ బ్రాండ్ అని బిల్ గేట్స్, క్లింటన్, ఫార్చ్యూన్ 500 సీఈఓలు చెప్తారని, అలాంటి వ్యక్తిపై దొంగ కేసు పెట్టి జైలుకు పంపింది సైకో జగన్ ప్రభుత్వమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. జగన్కు అధికారం అంటే ఏంటో తెలియదని, జగన్కు అధికారం అంటే కక్ష సాధింపులు, వేధింపులు, దొంగ కేసులు, హింస మాత్రమే అని విమర్శించారు. చంద్రబాబు జోలికి రావడం సైకో జగన్ చేసిన అతిపెద్ద తప్పు అని మండిపడ్డ లోకేష్, జగన్ రాజకీయంగా, వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించబోతున్నారని హెచ్చరించారు. తాను రాజమహేంద్రవరంలోనే ఉన్నానని, తనను కూడా అరెస్టు చేయాలనుకుంటే చేసుకోవచ్చని సవాల్ విసిరారు.
చంద్రబాబు ప్రస్తుతం ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైలు సమీపంలోని విద్యానగర్ విడిది కేంద్రం వద్ద నారా లోకేష్ నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్పై తీవ్రస్థాయిలో లోకేష్ మండిపడ్డారు. పాముకు తలలోనే విషం ఉంటుంది, జగన్కు ఒళ్లంతా విషమేనని, చంద్రబాబుకు అవినీతి మరక అంటించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. పింక్ డైమండ్, వివేక హత్య, కోడి కత్తి కేసుల్లో ఎంత అబద్ధం ఉందో ఈ కేసులోనూ అంతే అబద్ధం ఉందని లోకేష్ పేర్కొన్నారు. చంద్రబాబుకు ఆయనకు చెందిన వారి ఖాతాల్లోకి డబ్బు వెళ్లిందని నిరూపించలేకపోయారని పేర్కొన్నారు. జగన్పై కేసులు 10 ఏళ్లుగా ట్రయల్కు కూడా రావడం లేదన్న లోకేష్, జగన్ ఎంతగా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారో దీన్ని బట్టే అర్థమవుతోందని విమర్శించారు. బాబాయ్ హత్య కేసు ముద్దాయిలను సైకో జగన్ కాపాడుతున్నారని, సీబీఐకి పోలీసులను అడ్డుపెట్టి అవినాష్ అరెస్టు కాకుండా జగన్ కాపాడారని లోకేష్ ఆరోపించారు. న్యాయాన్ని నిలబెట్టే ప్రక్రియలో ఎన్ని కుట్రలైనా ఎదుర్కొంటామని, మేం ప్రకటించిన ఆస్తుల కంటే అదనంగా ఉంటే చూపించండని ఛాలెంజ్ చేశారు. చంద్రబాబు అరెస్టు దృష్ట్యా యువగలానికి తాత్కాలికంగా విరామం ఇచ్చామన్న లోకేష్, అన్నీ సర్దుకున్నాక మళ్లీ యువగలం పాదయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారి పైన అవినీతి మరకేసేదానికి ఈ సైకో జగన్ ప్రయత్నిస్తున్నాడు. ఇది ఎవరు ఈరోజు నమ్మటం లేదు. అందుకే జోహో సీఈఓ శ్రీధర్ వెంబు లాంటి వ్యక్తులు, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు కూడా ఈ కేసుని, అరెస్ట్ని ఖండిస్తాం జరిగింది. పింక్ డైమండ్, బాబాయ్ హత్య కేసు, కోడి కత్తి కేసులో ఎంత అబద్ధం ఉందో స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా అంతే అబద్ధం ఉంది. అధికారం బలంతో అరెస్ట్ చేస్తాం తప్ప ఆధారాలతో అసలు డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాయి, చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో కానివ్వండి, ఆయన బంధువుల అకౌంట్లో కానివ్వండి, ఆయనకి సంబంధించిన షెల్ కంపెనీలకి డబ్బులు వచ్చినాయని రుజువు చేయలేకపోయింది ఈ ప్రభుత్వం. అసలు జగన్ నేను సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నా, అసలు నీ చరిత్ర ఏంటి? నీ పైన ఎన్ని కేసులున్నాయి? ఆ కేసులు ఎందుకున్నాయో ప్రజలకి ఇలా మీడియా ముఖంగా సమాధానం నువ్వు చెప్పగలుగుతావా? నీ పైన 38 కేసులున్నాయి, 10 సిబిఐ కేసులున్నాయి, 7 ఈడీ కేసులున్నాయి, 21 ఇతర కేసులున్నాయి. 10 సంవత్సరాలుగా ఈ కేసులు ట్రయల్కి కూడా రాట్లా. అంటే వ్యవస్థల్ని ఎంత అద్భుతంగా మేనేజ్ చేస్తున్నావో దీంతో ప్రజలందరికీ అర్థమవుతుంది. బాబాయ్ హత్య కేసులో దోషుల్ని కాపాడుతున్నాడు ఈ సైకో జగన్. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేదానికి సిబిఐలు వస్తే కర్నూలులో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని పోలీసుల్ని సిబిఐకి అడ్డంగా నిలబెట్టి అరెస్ట్ కాకుండా కాపాడాడు ఈ సైకో జగన్. ఛార్జ్షీట్లో దోషులుగా ఉన్న వ్యక్తిని ఏకంగా టీటీడీ బోర్డు మెంబర్ చేశాడు ఈ సైకో జగన్. జగన్కి ఉన్న అవినీతి బురద ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నాయకులందరిపైన రుద్దేదానికి ఈరోజు ప్రయత్నిస్తున్నాడు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారి పైన అవినీతి ముద్ర పడలేదు, కానీ జగన్ సైకోయిజం ఎంత పీక్స్లో ఉందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు అర్థమైంది. చంద్రబాబు ఎన్నో కుంభకోణాలు చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అవినీతికి పాల్పడ్డారని పూర్తి ఆధారాలతోనే అరెస్టు చేసినట్లు మంత్రి తెలిపారు. చంద్రబాబు చిట్టా విప్పి అన్ని కుంభకోణాలు బయటపడతామన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ బంద్లు, ధర్నాలతో టీడీపీ నేతలు ఏం సందేశం ఇస్తారని ప్రశ్నించారు. ఈ స్కామ్లో చంద్రబాబు పాత్ర ఉందని అధికారులు పక్కాగా ఆధారాలతో నిరూపించారని మంత్రి వెల్లడించారు. న్యాయస్థానం రిమాండ్ విధిస్తే టీడీపీ శ్రేణులు ధర్నాలకు ఎలా పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయమైన స్కిల్ డెవలప్మెంట్ కేసులో జరిగిన అక్రమాలకు చంద్రబాబు పూర్తిగా బాధ్యుడని బొత్స పేర్కొన్నారు. రాజ్యాంగం, చట్టాలు అనేవి పకడ్బందీగా ఉంటాయని, ఎవరిని ఉపేక్షించబోవని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ఏ దేశ ప్రధాని అయినా, మన దేశంలో ఏ ప్రధాన మంత్రి వరకు కూడా ఏ ఒక్కరు తప్పు చేసినా రాజ్యాంగం, చట్టం ఉపేక్షించదు. మన చట్టాలు అంత పకడ్బందీగా ఉంటాయి, మన రాజ్యాంగం అంత పకడ్బందీగా ఉంటుంది. మనం చూసాం, మన పక్కన ఉన్న రాష్ట్రంలో ఉన్న 2 ముఖ్యమంత్రులు, ఉత్తర భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు చూసాం 2 ముగ్గురిని, కొంతమంది కేంద్ర మంత్రులు చూసాం. వాళ్ళందరికంటే నీ దోపిడీ చేసి నువ్వేం పెద్ద గొప్ప, లేదా నువ్వేం పెద్ద పుట్టింగ్వా? ఎన్నాళ్ళు చేసినవన్నీ కూడా నీ తాలూకు మేనేజ్మెంట్తో నీకున్న అందులో ఉన్న లుసుకుల్ని, అవకాశాలని పుణికిపుచ్చుకొని నువ్వు బయటపడుతూ వచ్చావు. అప్పుడున్న నాయకత్వాలు కానీ, అప్పుడున్న వ్యవస్థకు అమాయకత్వం ఉండదు. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఈయన
వాస్తవాలు ఎటుండట్టు నీ నీ తాలూకు జమ్మికలకి ఈయన మరి ఆటలు కట్టేస్తూ నీ ఆటలు సాగనీకంట. టీడీపీ కేంద్ర కార్యాలయంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భవిష్యత్ కార్యాచరణపై నిన్న పార్టీ సీనియర్లతో చర్చించారు. నేడు ఉమ్మడి జిల్లాలోని నేతలు పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్, పార్టీ నేతలు టార్గెట్ గా ప్రభుత్వం వ్యవహరిస్తున్న శైలిపై ఆందోళనలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో కూడా కార్యక్రమాలకు సిద్ధం కావాలని నేతలకు సూచించారు. ఈ సమావేశానికి యనమల రామకృష్ణుడు సహా సీనియర్ నేతలు హాజరయ్యారు. దేశంలోనే చంద్రబాబు ఒక పెద్ద స్కిల్ క్రిమినల్ అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. అవినీతి చేసిన వాడు ఏ స్థాయి వాడైనా శిక్షార్హుడే అని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని ఒక వర్గం మీడియా చంద్రబాబు పెయిడ్ బ్యాచ్ రాజకీయ కుట్రగా ప్రచారం చేస్తున్నారని, కక్ష సాధింపుతోనే చంద్రబాబును అరెస్టు చేశారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో యువకులను నైపుణ్య శిక్షణ ఇవ్వకుండా నేరుగా ప్రజల సొమ్మును సొంత ఖాతాల్లో జమ చేసుకోవటం దేశం చరిత్రలో ఎక్కడా చూడలేదన్నారు. యువత, రాష్ట్ర ప్రజలు అవినీతి జరిగిందా లేదా అనేది చూడాలని కోరారు. మంత్రి సీదిరి అప్పలరాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవినీతి చేసిన వాడు ఏ స్థాయి వాడైనా శిక్షార్హుడే అన్నది గుర్తించాలన్నారు. దేశ చరిత్రలోనే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నేరుగా ప్రభుత్వ ధనాన్ని తన సొంత ఖాతాలో వేసుకోవడం ప్రప్రథమని పేర్కొన్నారు. వ్యవస్థల్లో ఉన్న లొసుగులను ఉపయోగించుకుని నేరుగా ప్రభుత్వ సొమ్మును కాజేయటం కంటే అతిపెద్ద స్కామ్ ఎక్కడా ఉండదన్నారు. సీమెన్స్ కంపెనీ వారు ₹1 అయినా పెట్టుబడి పెట్టారా? పేరు సీమెన్స్ కంపెనీది, దాన్ని అడ్డుపెట్టి డిజైన్ టెక్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. డిజైన్ టెక్ కంపెనీ వారికి నేరుగా డబ్బులు వేశాడని, అక్కడి నుంచి సింగపూరు, మలేసియాలో ఉన్న షెల్ కంపెనీలకు పంపారని తెలిపారు. చంద్రబాబు దేశంలోనే ఒక పెద్ద క్రిమినల్ అని, అహంకారంతో చేసిన పనేదని పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ప్రప్రథమంగా ఒక రాష్ట్రాధినేత, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నేరుగా ప్రభుత్వ ధనాన్ని వాళ్ళ సొంత ఖాతాలో వేసుకోవడం అన్నటువంటిది ఇది ప్రప్రథమే. అంటే ఇంతకంటే పెద్ద స్కామ్ మరి ఇంకొకటి ఉండదు. ఈ రాజ్యాంగం కేవలం ఇద్దరు వ్యక్తులకి చెక్ పవర్కి అవకాశం ఇచ్చింది. గ్రామ స్థాయిలో ఒక సర్పంచ్కి ఆ అవకాశం ఉంటే దేశ స్థాయిలో రాష్ట్రపతికి ఎవరికో ఉంటుంది, మళ్ళీ ఇంకెవరికి ఉండదు. ఇలాంటి భాగవతాలు చేస్తారని ఎవరికి ఇవ్వాల ఈ రాజ్యాంగం. అయినా సరే వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగులను ఉపయోగించుకొని నేరుగా ప్రభుత్వ సొమ్ముని ఇదిగో పలానా వ్యక్తి ఖాతాలో నువ్వు వేసే అని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చెప్పడం అనేది ఇంతకంటే అతిపెద్ద స్కాము నాకు తెలిసి ఎక్కడ ఉండదు అసలు. వైసీపీ పార్టీకి వర్తించని 144 సెక్షన్ ఇతర పార్టీలకు మాత్రమే ఎందుకు వర్తిస్తుందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. చాలా ప్రాంతాల్లో తమ నాయకులను నిర్బంధించారని, కొన్ని చోట్ల బెదిరింపులకు దిగారని, అరెస్టులు కూడా చేశారన్నారు. జగన్ ప్రభుత్వం వ్యవస్థలను దుర్మార్గంగా ఉపయోగిస్తోందని, వ్యక్తులపై ఆధారపడి పనిచేయొద్దని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కుట్రపూరితంగా ఆస్తులను పెంచుకునేందుకు వైసీపీ నేతలు భూ కబ్జాలు, అవినీతికి పాల్పడుతున్నారని తెలిపారు. ఏపీలో పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తూ తొత్తుల మాదిరిగా వ్యవహరిస్తున్నారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుపై చేపట్టిన బంద్ విషయంలో పోలీసులు 144 సెక్షన్ పెట్టారని, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఇష్టం వచ్చినట్లు రోడ్లపై తిరిగారని ఆరోపించారు. గుంటూరులో మేయర్ కావటి మనోహర్ నాయుడు పోలీసు లాఠీలతో జనసేన కార్యకర్తల్ని బెదిరించడాన్ని తప్పుపట్టారు. 144 సెక్షన్ కేవలం ప్రతిపక్షాలకే వర్తిస్తుందా అని ప్రశ్నించారు. చంద్రబాబుని కుట్రపూరితంగా అరెస్ట్ చేసింది నిజమేనని, అందుకే రాష్ట్రంలో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారని అభిప్రాయపడ్డారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయమని నాదెండ్ల దుయ్యబట్టారు. వ్యవస్థల్ని దుర్మార్గంగా ఉపయోగించుకునేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వ్యక్తులపైన ఆధారపడి ఉంటే సమాజంలో మనం కష్టపడి నిర్మాణం చేసుకునే మన భారతదేశంలో ఏ విధంగా కుట్రపూరితంగా వారి స్వలాభాల కోసం, వారి ఆస్తులు పెంచుకోవడానికి కోసం వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు, రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యులు ఎదుర్కొన్న అనేక సమస్యలు మర్చిపోయి ఈ రోజున ఆ విధంగా వాళ్ళకి తోడుగా నిలబడడం చాలా బాధాకరం. ఒక పార్టీకి వర్తించే సెక్షన్ 144 ఇంకో పార్టీకి ఎందుకు వర్తించదని ప్రశ్నిస్తున్నాను. ఇదే పోలీస్ శాఖ పెద్దలందరూ కూడా మీరు గమనించాలి. ఎలా మర్చిపోతారు మీరు? ప్రభుత్వం అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మీ పైన
ఇదే పోలీస్ శాఖ పైన కోర్టులో అఫిడవిట్ వేసి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంటే నాకు నమ్మకం లేదని చెప్పి అఫిడవిట్ వేసాడు. అది మర్చిపోతారా మీరు? ఏ విధంగా తన కేసుల్ని ఈ కోర్టు కాదని ఆ కోర్టు అని, ఏ విధంగా కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా కోర్టుల్లో లాయర్లను పెట్టుకుని ఏ విధంగా ఆయన సమయం కూడా వృధా కాకూడదనే ఉద్దేశంతో ఆయన కోర్టుకు కూడా హాజరు కాకుండా నడుపుకుంటున్నాడో మీ అందరికీ తెలుసు. ఏ వ్యవస్థని గౌరవించాడు ఈ వ్యక్తి? ఎందుకు ప్రశ్నిస్తుంటే ప్రభుత్వానికి ధైర్యంగా మా జన సైనికులు ముందుకు వస్తుంటే మీకేంటి ప్రాబ్లం? ఎందుకు భయపడుతున్నారు మీరు? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సందర్భంగా ఇది ఖచ్చితంగా కుట్రపూరితంగా రాజకీయ వ్యవస్థని దుర్వినియోగం చేసి మీరు ఎన్నికలు లబ్ధి పొందడానికి కోసం ఈ విధంగా మీరు ప్రయత్నాలు చేసి ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్లో అలజడి సృష్టించేది మీరు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విధంగా పోలీస్ శాఖ వారు వాళ్ళని సమర్థించుకునే విధంగా చేయడం అనేది చాలా దురదృష్టకరం. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక నగరాభివృద్ధి శరవేగంగా జరుగుతుందని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. అన్ని నియోజకవర్గాలకి దీటుగా అభివృద్ధి పరుస్తున్నామన్నారు. టీడీపీ వారికి ఏం చేతకాక తమ మీద బురద చల్లుతున్నారన్నారు. కేసినేని నాని జ్యోతిష్యం ఏమైందని ప్రశ్నించారు. సిఐడికి రాష్ట్ర ప్రభుత్వం స్వేచ్ఛ ఇవ్వడంతో చంద్రబాబు చేసిన అవినీతి బట్టబయలైందన్నారు. దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ తన తల్లికి అన్నకి అవమానం జరిగినప్పుడు బయటకు రాలేదని, నేడు తన దత్త తండ్రి చంద్రబాబుని అరెస్టు చేయగానే బయటకు వచ్చి రోడ్ల మీద పడుకోవటం హేయమన్నారు. పశ్చిమ నియోజకవర్గం 40వ డివిజన్లో చర్చి రోడ్, హాన్మయ్య వీధి, పోపూరివారి వీధి, అమృత అపార్ట్మెంట్ రోడ్లను సుమారు 80.31 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్ ఎరెడ్ల ఆంజనేయ రెడ్డితో కలిసి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ 40వ డివిజన్లో పలు రోడ్లు ప్రారంభించామని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చాక అన్ని రోడ్లను సిమెంట్ రోడ్లు వేస్తున్నామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పరిచామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నట్లు తెలిపారు. అందరికీ అందుబాటులో ఉంటూ అన్ని సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. యువకులను మోసం చేసి సుమారు 371 కోట్ల రూపాయలు చంద్రబాబు అవినీతి చేశారని అన్నారు. తన డొల్ల కంపెనీల ద్వారా మరో 241 కోట్ల డబ్బులు తీసుకున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కోట్ల రూపాయలు ఇచ్చి లాయర్లను పెట్టుకున్నా ఎందుకు రిమాండ్ పడిందో ఒకసారి ఆలోచన చేసుకోవాలన్నారు. మా ప్రభుత్వం ఏర్పడ్డాక సుమారుగా 25 కోట్లు పెట్టి రోడ్లు కానీ డ్రైనేజీ కానీ నిర్మించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు 80 లక్షలు పెట్టి రోడ్లని ప్రారంభించుకుంటున్నాం. దాదాపు చర్చి వీధి కానివ్వండి, హనుమయ్య స్ట్రీట్ కానివ్వండి, పోపూరివారి స్ట్రీట్ కావచ్చు, అదేవిధంగా అమృత అపార్ట్మెంట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా సిమెంట్ రోడ్స్ వేసాం. గతంలో ఈ డివిజన్లో చాలా వరకు రోడ్లు బాగా ఇబ్బందులుగా ఉండే పరిస్థితి ఉండేది. నేను ఎలక్షన్కి వచ్చినప్పుడు కానీ, ఆంజనేరెడ్డి గారు కార్పొరేటర్గా ఎలక్షన్స్కి ఓటింగ్ వచ్చినప్పుడు కానీ వాటన్నిటిని కూడా ఏదైతే ఎన్నికలు ఉందో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకొని, ఇవి కాకుండా ఏదైతే ఇక్కడ రోడ్స్ అవసరం ఉన్నాయో అన్ని రోడ్లు కూడా అభివృద్ధి చేశాము. ఒక వాటర్ ట్యాంక్ ఒకటి నిర్మిస్తున్నాము. అన్ని విధాలు కూడా వీళ్ళకి ఈ డివిజను ప్రజలందరికీ కూడా ఒక మంచి మోడల్ డివిజన్గా ఉండే విధంగా అన్ని రకాలు కూడా చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పని కోర్టుకి సిఐడి ఒక స్వతంత్ర సంస్థ, ఆ సంస్థకి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. స్వేచ్ఛ ఇవ్వడంతో చంద్రబాబు అవినీతి బట్టబయలైంది. దాంట్లో ఇప్పుడు యువతకి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పని, యువతకి నేను అభివృద్ధి చూపెడతా అని చెప్పని, యువతకి నిరుద్యోగ భృతిస్తానని, యువతకి జీవనోపాధి చూపిస్తా అని చెప్పని 2014లో మోసం చేసి చంద్రబాబు ముఖ్యమంత్రిగా రావడం జరిగింది. యువతకి ఉద్యోగాలు ఇవ్వడం పక్కన పెట్టండి, యువతకి ఉపాధి చూపెడతాం పక్కన పెట్టండి, కానీ యువత పేరు చెప్పుకొని సుమారు 371 కోట్ల రూపాయలు ఏదైతే సిమెన్స్ కంపెనీ ద్వారా వాళ్ళు 90%, 10% రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. వాళ్ళ 90%లో 1 రూపాయి కూడా కట్టలేదు. కానీ ఈ డబ్బులు అక్కడికి ట్రాన్స్ఫర్ చేసేసి దాన్ని మళ్ళీ వాళ్ళ డొల్ల కంపెనీల ద్వారా 241 కోట్లు మళ్ళీ చంద్రబాబు తీసుకుంది వాస్తవం కాదా? అధికార దుర్వినియోగానికి పాల్పడిన సీఎం జగన్ చంద్రబాబుని అరెస్టు చేసి చెయ్యరాని తప్పు చేశారని టీడీపీ నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసి రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిన దార్శనికుడు చంద్రబాబుని చెయ్యని నేరానికి అరెస్టు చేశారని మండిపడ్డారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు ఎటువంటి ప్రమేయం లేదని స్పష్టం చేశారు.
టీడీపీ నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించారు. సీఎంగా చంద్రబాబు ఓ పాలసీ మేకర్ అని, అధికారులు చేసిన తప్పుకు చంద్రబాబు ఎందుకు బాధ్యులవుతారని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. చంద్రబాబుని అరెస్ట్ చేసినందుకు జగన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. వైసీపీ అరాచక పాలనపై అన్ని పక్షాలు ఏకమయ్యాయని, జగన్ పతనం ప్రారంభమైందని పేర్కొన్నారు. ఒక దేవుడు లాంటి వ్యక్తిని ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడినటువంటి వ్యక్తిని కష్టం కలిగించావు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఖచ్చితంగా నువ్వు దీనికి ఎన్ని రెట్లు అనుభవిస్తావో చెప్పలేం. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అంటే ఒక నిప్పు. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం కోసం లక్షల కోట్లు బడ్జెట్ పెట్టినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రం కోసం ప్రపంచం మొత్తం తిరిగి పెట్టుబడులు తెచ్చినటువంటి వ్యక్తి. ఈరోజు యువత ప్రపంచవ్యాప్తంగా ఉందంటే దానికి మూలం చంద్రబాబు నాయుడు గారు. భవిష్యత్తులో ఇక్కడ యువతకి ఒక నైపుణ్యత నేర్పించాలని ఆ రోజున కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమాలతో, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సిఫార్సులతో దాదాపు 5 రాష్ట్రాల్లో, మొత్తం 8 రాష్ట్రాల్లో జరిగింది. వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి సిమెన్స్ సంస్థతో ఒప్పందం చేసుకుని 8 రాష్ట్రాల్లో దీని మీద ఒప్పందం జరిగినాయి. అందుట్లో మనది 6వ రాష్ట్రం. ఇవాళ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పాత్ర ఎంత ఉంటుంది? స్కీమ్స్గా లేకపోతే ఈ పథకాలు అమలు చేయండి, లేదంటే ఇది అమలు చేయండి అని చెప్పడం వరకు ముఖ్యమంత్రిది. దాన్ని అమలు చేయాల్సింది ప్రభుత్వ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉంటారు, కింద దానికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఉంటారు. ఇవాళ వాళ్ళు ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా దానికి ఆ రోజు సూత్రధారి పాత్రధారి అయినటువంటి ప్రేమచంద్రారెడ్డిని కనీసం నువ్వు ఎందుకని దీంట్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయాల? ఇదంతా ఒక కుట్రపరంగా జరిగినటువంటి అంశం. 2021లో ఎఫ్ఐఆర్ కట్టారు. 2021లో ఎఫ్ఐఆర్లో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి పేరుందా? జగన్మోహన్ రెడ్డి చెప్పు సమాధానం. చంద్రబాబు ఎప్పుడు అవినీతికి పాల్పడలేదని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ అన్నారు. ఇతరుల అవినీతి కార్యక్రమాలను ప్రోత్సహించలేదని, 35 ఏళ్లుగా ఆయన్ను దగ్గరగా చూస్తున్నామని అన్నారు. ప్రజాధనానికి కస్టోడియన్గా ఉండి రాష్ట్రాభివృద్ధి కోసం శ్రమిస్తున్నారన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఏదో జరిగిందని చంద్రబాబుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం కక్ష సాధింపు అనేది గుర్తించాలని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ అన్నారు. కేబినెట్లో చర్చించి శాసనసభలో ఆమోదించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా లక్షలాది యువతకు ఉపాధి కల్పించాలని తెలిపారు. దీనిని అవినీతిగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఎమర్జెన్సీని మించి బ్రిటిష్ వాళ్ల కంటే నియంతృత్వంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అధికారంలో రాకమునిపే అవినీతి ఊబిలో ఇరుక్కుపోయి సుమారుగా 43,000 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారు. తండ్రి ముఖ్యమంత్రిగా అండపెట్టుకుని అనేక లావాదేవీలు చేసి అక్రమ ఆస్తిని సంపాదించారని చెప్పి 11 సిబిఐ కేసుల్లో అరెస్ట్ అయి 16 నెలల్లో జైల్లో ఉండి మరి బెయిల్ మీద ఇప్పటికీ కేసుల్లో ఇరుక్కుపోయి ఉన్న ముఖ్యమంత్రి గారి వ్యవస్థలో పార్టీలో పనిచేస్తూ ఈనాడు తెలుగుదేశం పార్టీ మీద నిందలు మోపటం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా నాకు అనిపిస్తుంది. 4 సంవత్సరాలు 4 మాసాలు అయిపోయింది. ఇప్పటి వరకు ఎటువంటి అవినీతి కార్యక్రమం మీద చర్యలు చేపట్టే అవకాశాలు, ఆధారాలు మీకు దొరకకపోవటం మూలంగా ఇప్పటి వరకు ఏ రకమైన చర్యలు మీరు పాలుపడలేకపోయారు. అంటే తెలుగుదేశం పార్టీ అవినీతికి అతీతంగా పరిపాలన చేసిందనేది ఈనాడు సుస్పష్టమైన విషయం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. మీరే కాదు, ఆనాడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద అనేక ఎంక్వైరీ కమిటీలు వేసి ఏ ఆధారం దొరక్క, అవినీతికి పాల్పడేట్టుగా ఏ ఆధారం దొరక్క ఆయన చేతులు దులుపుకున్న పరిస్థితిని కూడా ఈ సందర్భంగా మీరు గుర్తుకు తెచ్చుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మీరు ఈరోజు కల్పితమైన సరైన ఆధారాలు లేకుండా ఏదో సాకుతో ఏదో ఊహాగానాల్లో ఈనాడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతి జరిగిందని, చేతులు డబ్బులు మారాయని
ఈరోజు ఆరోపిస్తూ ఏదైతే కేసు చంద్రబాబు నాయుడు గారు నమోదు చేసి ఆయన్ని అరెస్ట్ చేశారో ఇది కేవలం కక్ష సాధింపు చర్య తప్ప మరొకటి కాదని సత్యాన్ని ఈ సందర్భంగా ప్రజలందరూ గమనిస్తున్నారనే విషయాన్ని జగన్ నియంతలా వ్యవహరిస్తూ పౌర హక్కులు హరిస్తున్నారని జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరాచకాలపై ప్రశ్నించే గొంతు ఉండకూడదనే చంద్రబాబును అరెస్టు చేశారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం త్వరలోనే ముందస్తు ఎన్నికలకు వెళుతుందని అప్పటి వరకు చంద్రబాబును జైల్లో ఉంచాలనేదే జగన్ కుట్ర అని ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ ను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందంటూ పేర్కొన్నారు. పౌర హక్కులు హరిస్తున్నారని చెబితే దాడులు చేస్తారా అంటూ జై భీమ్ భారత పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ధ్వజమెత్తారు. ఏడాది తిరిగేసరికల్లా పరిస్థితులన్నీ మారిపోతాయని, పౌర హక్కులు హరించిన ఒక్క అధికారి కూడా రాష్ట్రంలో ఉండరని జడ శ్రావణ్ కుమార్ హెచ్చరించారు. అప్రజాస్వామిక చర్యలు చేపట్టిన నేతలెవరూ రాజకీయాల్లో ఉండరని తెలిపారు. లెక్కపెట్టి మరీ అందరికీ వడ్డించడం ఖాయమన్నారు. రాష్ట్రంలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన బాధ్యత చంద్రబాబుదని అన్నారు. వైసీపీకి ఓటు వేసిన క్రైస్తవ సోదరులు కంటతడి పెడుతున్నారన్న జడ శ్రావణ్ కుమార్ అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదేనని తెలిపారు. అవసరమైతే బీజేపీని కూడా కలుపుకొని పోరాటం చేయాలని స్పష్టం చేశారు. కేసుల మీద కేసులు పెట్టి రేపు ఎలక్షన్ వరకు కూడా చంద్రబాబు నాయుడు గారిని బయటకు తీసుకురానివ్వకుండా చేసేటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా మనం అడ్డుకోవాలి. ప్రజాస్వామ్యవాదులందరూ అడ్డుకోవాలి. ఇది రేపొద్దున పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తారు ఇదే విధంగా, రేపొద్దున నన్ను అరెస్ట్ చేస్తారు ఇదే విధంగా, సిపిఐ సిపిఎం రామకృష్ణ గారిని నారాయణ గారిని అరెస్ట్ చేసి లోపలేస్తారు ఇదే విధంగా. వీళ్ళెవ్వరినీ కూడా ఎలక్షన్లో రేపొద్దున ఎలక్షన్లో పోటీ చేయకుండా ఈ మొత్తం నేను ఒక్కడనే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలి, ఏ నాయకుడు ఉండకూడదు అనేటువంటి ఆలోచన ఇది ప్రజాస్వామ్యానికి కరెక్టా? ఇది ప్రజాస్వామ్యానికి కరెక్ట్? ఒక్కసారి ఆలోచన చేయండి. రేపొద్దున పవన్ కళ్యాణ్ కూడా అరెస్ట్ చేసి లోపలేస్తే ఎవరు మాట్లాడగలవు? ఒక వ్యక్తి ఇంకొక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని అరెస్ట్ చేస్తే సంఘీభావం తెలపడానికి తెలంగాణ నుంచి ఇక్కడికి రావడానికి వేల మంది పోలీసులను పెట్టి అడ్డు చెప్పు ఆడికి గోడ కట్టినట్టు గోడ కడితే ఇది ప్రజాస్వామ్యం అంటామా? మీరు మాత్రం మీ పిల్లలను చుట్టానికి 40 కోట్ల రూపాయలతో స్పెషల్ జెట్ ఫ్లైట్ వేసుకుని లండన్ వెళ్ళొచ్చుకొని ఎవరైనా కలవటానికి వచ్చి హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఒక ఫ్లైట్ లో రావడానికి అనుమతి ఇవ్వరా? అరెస్ట్ మీరే చేస్తారు, కేసు మీరే పెట్టిస్తారు, ఎఫ్ఐఆర్ మీరే కడతారు, అరెస్ట్ మీరే చేస్తారు, రిమాండ్ మీరే చేయిస్తారు, లోపల మీరే వేయిస్తారు. ఆయన పరామర్శించడానికి వస్తే ఆపేస్తారు, కార్యకర్తలను నిరసన తెలపనివ్వరు, ఆయన్ని పరామర్శించడానికి ఎవరు రావడానికి వీల్లేదు, కార్యకర్తలను బంధులు చేయడానికి లేదు, నిరసన చేయడానికి లేదు, ఒక గవర్నర్ కలవటానికి లేదు, ఎక్కడ కూడా ఏ విధంగా చేయడానికి లేదు. మీరు చేస్తే మీరు గిల్లితే మేము గిల్లించుకోవాలి, అంతే కదా? ప్రకాష్ రాజు లాగా మరలా సంవత్సరానికి ఈ క్యాలెండర్ తిరిగి వచ్చే లోపున ఈ రాష్ట్రంలో అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్య హక్కులు హరించిన ఏ ఆఫీసరు ఈ రాష్ట్రంలో ఉండడు. ఈ అప్రజాస్వామ్య హక్కులని చేయమని ప్రోత్సహించిన ఏ ప్రజాప్రతినిధి రాజకీయాల్లో ఉండదు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యల్ని ఖండిస్తూ చప్పట్లు కొడుతూ బాణాసంచా కాలుస్తున్న ఏ మినిస్టర్ ఈ పార్టీలో ఉండరు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటైన కేంద్రాల్లో అన్ని పరికరాలున్నాయని, ఆధునిక సాంకేతికతను యువతకు అందుబాటులో ఉంచారని కేంద్రానికి చెందిన సెంట్రల్ టూల్ డిజైన్ సంస్థ పరిశీలించి నివేదిక ఇచ్చిందని మాజీ మంత్రి కె కళా వెంకట్రావు అన్నారు. అయినా వైకాపా ప్రభుత్వం కల్పిత ఆధారాలతో చంద్రబాబును జైలుకు పంపిందన్నారు. కేంద్ర సంస్థకు కనిపించిన అవినీతి సిఐడి జగన్ కు మాత్రమే కనిపించడం కేవలం కక్షపూరితమేనన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కల్పిత ఆధారాలతో చంద్రబాబును జైలుకు పంపిందని మాజీ మంత్రి కళా వెంకట్రావు అన్నారు. కేంద్ర సంస్థకు కనిపించని అవినీతి సిఐడి జగన్ కు మాత్రమే కనిపించడం కేవలం కక్షపూరితమేనని పేర్కొన్నారు. క్రిమినల్ మనస్తత్వం ఉన్న వ్యక్తి ఇంతకంటే ఏం చేయగలరు? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ శ్రీకాంత్ అనే అధికారి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా కేంద్రాలు బాగా పనిచేస్తున్నాయని ధృవీకరించారు. తన ప్రభుత్వంలోని అధికారికి కనిపించని అవినీతి జగన్ రెడ్డి ఆయన జేబు సంస్థలకే కనిపించడం, ఇందులో చంద్రబాబును దోషిగా చూపడం కుట్ర కోణం కాదా అని ప్రశ్నించారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక కార్పొరేషన్లో అవాస్తవాలను తీసుకుని అవాస్తవాలను ప్రజలకు చెప్పి సిఐడి అనేటటువంటి వ్యవస్థను చేతిలోకి తీసుకుని ఈ ఫ్యాబ్రికేటెడ్ ఆరోపణలతో అరెస్ట్ చేయడం అనేటటువంటిది తీవ్రంగా ఖండిస్తున్నాం. వీటి వలన రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది తప్ప ఈ చేసినటువంటి వ్యక్తికి ఏదైనా లాభం చేకూరుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి ఆయన మనుషులు
ఆయన పార్టీ భావించుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆర్థిక నేరస్తులు కాబట్టి వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి క్రిమినల్గా. కానీ ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ వస్తాయా? ఓ బిజినెస్ మ్యాన్ వస్తారా? లేదు ఇంకో విధంగా ఏదైనా ఇక్కడ డెవలప్ చేసుకోవటానికో చదువుకోవటానికో పిల్లలు పంపిస్తే బాగుంటుంది అనే ఆలోచన ఏ విధంగా చూసినా ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఇంకా అదర్వైజ్ కానీ ఎట్లా తీసుకున్నా మిగతా రాష్ట్రాల కన్నా ఈ గత 5 సంవత్సరాలు కిందకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యక్తులందరికీ కూడా ఆయన హెంచ్మెన్ అందరికి కూడా తెలిసిపోవటం వలన ఏదో ఒకటి చేయాలి, వాళ్ళు మనం సమానం అని చెప్పాలి, అందుకోసం ఫ్యాబ్రికేటెడ్ ఆరోపణలు చేయాలి అనేటటువంటి భాగంలో మరి స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుని దీన్ని తీసుకునేటటువంటి పరిస్థితి గత 4-5 మాసాల నుంచి చేసుకుంటూ వస్తున్నట్టుగా లోకేష్ గారి పైన కూడా నిన్న ఆయన చెప్తున్నారు. సిఐడి చీఫ్ ప్రజెంట్ ఉన్నటువంటి ఆయనకి దీనికి ఏమిటి సంబంధం అంటే, ఆయన ఏదో యోగాలంలో వచ్చారు, ప్రజల్లో తిరుగుతున్నారు, లీడర్గా బాగా ఎమర్జ్ అయ్యారు, ఎమర్జ్ అయినటువంటి వ్యక్తి మీద కూడా బురద జల్లాలి, మరి ఆయన ఏదో చేసేస్తాము అనే పద్ధతిలో ఆయన మాట్లాడడం కూడా చూస్తుంటే ఇవన్నీ ఏంటి? ప్రజాస్వామ్యం ఎక్కడికి వెళ్తుంది? ప్రజాస్వామ్యంలో ఈ అరాచక ధోరణి ఏంటి? ఈ విధ్వంసకరమైనటువంటి కార్యక్రమాలు ఏంటి అనేది ప్రజలందరూ కూడా ఆలోచించాలా. పాలకులు అవినీతి పరులైతే నీతిమంతులు జైల్లో ఉంటారని ఫిడెల్ కాస్ట్రో చెప్పిన మాటలు అక్షర సత్యాలయ్యాయని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. జగన్ రెడ్డి కక్ష, పగ, ఈర్ష, ద్వేషంలో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టుతో సంబురాలు చేసుకుంటున్న వైసీపీ నాయకులు, మంత్రులకు ప్రజలే సమాధానం చెప్తారన్నారు. జగన్ వెకిలి చేష్టలు, హేళన, లోపబుద్ధి, లోభిత్వం సరైంది కాదన్నారు. కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకొస్తారని వర్ల రామయ్య పేర్కొన్నారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ 16 నెలలు చెంచల్గూడ జైల్లో ఉన్నాడని, చంద్రబాబును కూడా కనీసం 16 రోజులైనా జైల్లో పెట్టాలన్నది జగన్ ఆకాంక్ష అని చెప్పారు. జగన్ కబంధ హస్తాల నుంచి చంద్రబాబును కాపాడాలని ఆయన సతీమణి భువనేశ్వరి కనకదుర్గమ్మను వేడుకుంటే ఓ మహిళా మంత్రి వ్యంగ్యంగా మాట్లాడిన మాటలు సిగ్గుపడేలా ఉన్నాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం చంద్రబాబు అహోరాత్రులు కష్టపడ్డారని తెలిపారు. సిఐడి చీఫ్ సంజయ్ తన తాహతును దిగజార్చుకుని సమాజంలో అభాస్ పాలయ్యారని పేర్కొన్నారు. జగన్ ఆడిన ఈ చదరంగంలో అనేక మంది పావులుగా మారారని చెప్పారు. చంద్రబాబును అరెస్ట్ చేయడంలో చూపిన చొరవ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడంలో ఎందుకు చూపలేదని ప్రశ్నించారు. అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడిగా జగన్ ఎలా ఎదిగారో ప్రజలే ఆలోచించాలన్నారు. రాజకీయ క్రీడలో భాగంగా చంద్రబాబును అబాస్పాలు చేయటం న్యాయమా అని నిలదీశారు. నేను అడుగుతున్నా ఈ రోజున ముఖ్యమంత్రి గారిని, ఏమి నేరం చేశారని చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు? 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, 40 సంవత్సరాలు రాజకీయ యవనిక మీద ఏ మచ్చ లేకుండా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని మీ కక్షలో భాగంగా, మీ పగలో భాగంగా, మీ ఈర్ష్యలో భాగంగా, మీ ద్వేషంలో భాగంగా, మీ ఫ్యాక్షనిజంలో భాగంగా ఆయన్ని తప్పుడు కేసులో, ఏ సంబంధం లేని కేసులో ఆయన అరెస్ట్ చేసి ఈ రకంగా జైలు పాలు చేయటం ఎంతవరకు సబబు అని చెప్పి నేను అడుగు. 6 నెలలు చెంచలు కూడా జైల్లో ఉన్నారు. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారిని కనీసం 16 రోజులైనా జైల్లో పెట్టాలనేది మీ ఆకాంక్ష, మీ కక్ష. అందులో భాగంగానే ఈ రోజున పనికి మాలిన మీ మాటకు వంతపాడే అధికారులు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో ఈ పని చేయించారు. ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని జైలు పాలు చేశారు ముఖ్యమంత్రి గారు. మీరు ఏ రకంగా రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారో చూసిన తర్వాత పైలోకంలో ఉన్న డాక్టర్ అంబేద్కర్ కంట తడిపెట్టి ఉంటారు. నిన్న ఇది వాస్తవం. ఇది రాజ్యాంగం ఈ రకంగా దుర్వినియోగం చేస్తారని అంబేద్కర్ గారికి తెలియదు. మీలాంటి పాలకులు వస్తారు, మీలాంటి వ్యక్తులు, అవినీతి చరిత్ర కలిగిన వ్యక్తులు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి కూడా ఆనాడు అంబేద్కర్ గారు వారి రచనా సంఘం గ్రహించలేదు కనుక మీరు ఈ రోజున ముఖ్యమంత్రి అయ్యారని చెప్పి కూడా తెలియజేస్తారు.